జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి భక్తులకి ప్రతి సంవత్సరం ఒక సంశయం వెంటాడుతుంది. చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ రోజు మరియు వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి రోజు, ఈ రెండిట్లో ఏది హనుమత్ జయంతిగా జరుపుకోవాలి అనేటువంటి సంశయం. జయంతి అంటే ఒకే సంవత్సరంలో ఒకేసారి ఉండాలి కదా, మరి రెండుసార్లు జరుపుకోవడం ఏమిటి? అది చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ, మళ్ళీ వెంటనే వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి రోజు. దీంట్లో జయంతి ఏ రోజు జరుపుకోవాలి అని అర్థం కాకుండా కొన్ని ప్రాంతాల్లో మొదటి జయంతి రెండవ జయంతిగా వ్యవహరిస్తూ ఆంజనేయ స్వామి వారిని శ్రద్ధాభక్తులతో మనం ఆరాధించడం చూస్తుంటాం. మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు జరుపుకోవాల్సింది హనుమద్ విజయోత్సవం. అనగా ఆ రోజున స్వామివారు చక్కగా లంకకు వెళ్ళి సీతా అమ్మవారి యొక్క జాడని తెలుసుకొని విజయానికి నాంది పలికినటువంటి రోజు కనుక ఆ చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు హనుమద్ విజయోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆరాధిస్తారో వారి జీవితంలో సకల విజయాలు ప్రాప్తిస్తాయని చెప్పి విశ్వాసం చేత హనుమద్ ఉపాసన చేస్తూ ఉంటాము. మరి వైశాఖ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో దశమి రోజు వచ్చేటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి అని చెప్పేసి చెప్పుకుంటాం. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని చెప్పేసి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజు పూర్వాభాద్ర నక్షత్రయుక్తంగా ఉండేటువంటి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారు అవతరించారని చెప్పేసి సప్త చిరంజీవుల్లో ఒకరైనటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ కలియుగంలో కూడా మనల్ని ఎల్లవేళలా రక్షిస్తున్నారని చెప్పేసి భూత ప్రేత పిశాచ ఇత్యాది అన్ని సకల వైశాచిక విద్యల నుంచి మనకి రక్షిస్తూ ఎల్లవేళలా అనుగ్రహిస్తున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం సేవిస్తూ ఉంటాము. ఎవరైతే ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు అట్లాగే వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి రోజు హనుమద్ ఉపాసన చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి చెప్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తుంటాం అనేక సందర్భాల్లో ఏదైనా కాలం కలిసి రానప్పుడు పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలను విముక్త అవుతాయి, సకల దోషాలు తొలగిపోతాయని చెప్పేసి సకల శుభాలు పొందాలంటే హనుమద్ ఆరాధన చేయమని చెప్తుంటారు. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి హనుమంతుల వారికి ఉపాసన చేయడానికి 2 రోజులు మంచివే. కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు హనుమద్ విజయోత్సవం, వైశాఖ మాసంలో వచ్చేటువంటి దశమి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. అనగా ఈ 2020 సంవత్సరంలో 22 మే రోజున హనుమత్ జయంతి మనమంతా జరుపుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.